క్రీస్తు నామమున చేరిన మీకందరికీ మహాగణుడు, మహోన్నతుడు, మహిమగల రాజైన ప్రభు నామమున మీకందరికీ వందనములు. మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న ప్రతి మంగళవారం ఉదయం 6:30కు వెలువడుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ఐఎమ్ షూర్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ అన్ అబౌట్ 200 షార్ట్ మెసేజెస్ ఇప్పటివరకు మేము అందించడం జరిగి ఉంటా ఉంది. ఒకవేళ ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే జస్ట్ ఒక మాట మీరు దానిలో పెట్టండి. అది ప్రభుకు మహిమకరంగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉంటున్నాను. టుడే అగైన్ ఐ హావ్ కమ్ విత్ వన్ మోర్ పవర్ఫుల్ టైటిల్, అగ్నిలో సంచారము. చాలాసార్లు ఈ మాట వింటా ఉంటే అగ్నిలో సంచారం ఏంటిది అనేది కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం కూడా కలగ చేయొచ్చు. చాలాసార్లు వార్తల్లో వింటా ఉంటాము, ఇక్కడ మనుషులు అగ్ని మీద నడిచారు, పరిగెత్తారు, కానీ తర్వాత దాంట్లో మెసేజ్ కూడా పెడతా ఉంటారు. వాళ్ళ కాళ్ళకు ఇవైనాయి అవైనాయి, హాస్పిటల్లో చేర్పించారు. ఇవన్నీ వార్తల్లో మనము వింటా ఉంటాం. కానీ నేను ప్రకటిస్తున్నా లేదా నేను తెలియచేస్తున్న సంఘటన ఇట్స్ మోర్ దాన్ 3000 years బ్యాక్ జరిగిన సంఘటన, లిఖితము చేయబడిన సంఘటన, సాక్షాత్తు జరిగిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తుంటున్నాను. అగ్ని మీద నడిచారు అనేది నేను మీకు ఆ వార్త దానికంటే అగ్నిలో సంచారం అన్న టైటిల్ను నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఈ టైటిల్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ టైటిల్ నాకు కనిపించింది. మీరు ఒకవేళ బైబిల్ చదివేవారుగా ఉంటే లేదా మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు దానియేలు అనే గ్రంథాన్ని, బైబిల్ ఉంటే 66 పుస్తకాల్లో దానియేలు గ్రంథంలో ఇది లిఖితం చేయబడి ఉంటా ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మీరు 10వ అధ్యాయాన్ని అంతా మీరు చదువుకుంటే స్పష్టంగా ఉంటుంది. ఆ సమయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి వారు దానియేలు వెంట వారు బబులోనుకు చెరగా తీసుకోవాలి. ఏ తప్పిదం చేయలేదు, కానీ వెరీ ఇంటెలిజెంట్ యంగ్ పీపుల్. కానీ వారు చెరగా తీసుకొని వచ్చారు. కానీ రాజు నెబుకద్నెజరుకు ఏముండిందంటే ఒక మంచి జ్ఞానవంతులైన వారిని ఈవెన్ వీరిలో కూడా ఉంటారు అని చెప్పి దే వర్ డూయింగ్ సర్చింగ్ అనమాట. ఆ టైంలో వీళ్ళ మంచి జ్ఞానం కలిగిన వారు ఎవరని వారికి చాలా టెస్ట్ పెట్టారు. ఆ తర్వాత వారికి మంచి భోజనము అన్ని ఇస్తా ఉన్నప్పుడు దానియేలు అంటారు, మాకు ఈ యొక్క శాకాహారం మటుకు మాకు ఇవ్వండి అని వారు చెప్పడం. ఆ తర్వాత వారి ముఖాలు లేదా వారి ఇంటెలిజెన్స్ అంతా అక్కడ ఉంటున్న వ్యక్తి ఎవరైతే చూస్తున్నారు గుర్తించగలిగినాడు. దెన్ రాజు వీరిని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో, ఎప్పుడైతే మనము నీతిమంతులంగా జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ పీపుల్ గా మనం ఉంటామో, సాతానుకి ఇష్టం లేదు. వాడు ఏ విధంగానైనా వాడు మరి భంగపరుచుదామని చూస్తూ ఉంటాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, దెర్ ఆర్ మెనీ అఫ్లిక్షన్స్ దే విల్ కమ్. కానీ ప్రభు వాటన్నిటి నుంచి ఆయన తప్పించగలిగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉంటా ఉన్నారు. ఆ సమయంలో ఈ రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద ఆ యొక్క స్టాచ్యూను చేశాడు. అందరు దానికి బ్రొక్కాలని చెప్పాడు. మరి అందరు అక్కడ బ్రొక్కుతా ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు అక్కడ దాన్ని నమస్కరించకుండా ఉంటే వార్త రాజుకు వెళ్ళిపోయేదట. రాజా, ఇదిగో నీ ఆస్థానంలో ఉంటున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారు మీరు చెప్పినాక కూడా వార్త ఈ విధంగా ఉందని తెలిసినాక కూడా అగ్నిగుండంలో వేయబడతారని ఎరిగి ఉండి కూడా వారు నమస్కరించలేదు. ఆ యొక్క వాద్యాలు వాయించబడినప్పుడు అందరూ నమస్కరించారు, కానీ వీరు నమస్కరించలేదు. అంటే రాజుకు సామాన్యంగా రాజు ఆజ్ఞ కాబట్టి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు జరగలేదని చెప్పి రాజుకు చాలా కోపం వచ్చేసినట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. వారు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వారు తీసుకొని వచ్చినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. 14వ వచనము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటా ఉంది. అంతటా నెబుకద్నెజర్
నెబుకద్నెజరు వాడితే ఇట్లను షడ్రకు మేషకు అబేద్నగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది, ఇది నిజమా? అప్పటికి రాజుకు వస్తుంది, వీళ్ళు మంచి వ్యక్తులు కదా, అలా చేసి ఉంటారని ఒకవేళ డౌట్ వచ్చిందేమో తెలియదు. కానీ రాజు వారిని పిలిపించి, షడ్రాక్ మెషక్ అబేద్నగో ఇది నిజమా? మీరు నేను పెట్టిన ఆ ప్రతిమకు మీరు బ్రొక్కలేదన్న వార్త నేను విన్నాను అన్నప్పుడు వారంటా ఉన్నారు, అవును రాజా ఇది నిజమే, మేము ఎందుకంటే మేము నిజ దేవుణ్ణి మేము ఆరాధిస్తా ఉంటాం, అందుకే మేము బ్రొక్కలేదు అని అప్పుడు చెప్పినప్పుడు రాజు అంటా ఉన్నాడు, మీకు తెలియదా ఇలా ఆ యొక్క అగ్నిగుండం ఉంటా ఉంది, మీరు అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పినాక కూడా మీరు ఆ విధంగా మీరు అక్కడ మీరు నమస్కారం చేయలేదన్న వార్త నేను విన్నాను, మీరు ఎరిగి కూడా మీరు చేయలేదన్నప్పుడు అక్కడ రాయబడిన మాటలు మన 15వ వచనంలో మనం చూస్తా ఉంటే రాజు అంటారు, మీరు అగ్నిగుండంలో మీరు వేయబడదురు. ఇంకొక మాట అన్నాడు రాజు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నగో మిమ్మల్ని విడిపింపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడని రాజు కొంచెం రౌద్రం వచ్చేసింది, కోపం వచ్చేసింది వారి మీద. ఎవరున్నారు మిమ్మల్ని రక్షించగలిగిన? అప్పుడు దానియేలు క్షమించండి షడ్రక్ మెషక్ అబేద్నగోలు వారు పలికిన మాట మనము చూస్తా ఉంటున్నాం. మేము సేవించుచున్న దేవుడు 17వ వచనములు, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు అన్నారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును అని ఇంకో మాట ఏమంటున్నాడు 17వ వచనంలో 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, ఒకవేళ ఆ దేవుడు రక్షింపకపోయినను, ఈవెన్ ఇఫ్ దట్ గాడ్ ఈజ్ నాట్ సేవింగ్ us, వారంటా ఉన్నారు, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. రాజుతో డైరెక్ట్ గా మాట్లాడుతా ఉన్నాడు. రాజు ఎదురుగా అసలు ఎవరు నిలబడలేరు. అటువంటి సమయంలో ధైర్యంగా చెప్తున్నారు, మేము ఆ విధంగా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మేమైతే ఆ విధంగా చేయమన్నప్పుడు రాజుకి ఇంకా కోపం వచ్చేసిందంటే, ఇంకా కోపం వచ్చేసేసి అక్కడ అంటున్నారంట, రాజు ముఖమ వికారమైన గనుక ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞించి రాజుకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది. ఆ అగ్నిగుండాన్ని ఉండేదానికంటే 7 అంతలు అగ్నిగుండాన్ని ఎక్కువ వేడి చేయించేశారు. ఆ తర్వాత రాజు బలిష్ఠులైన కొంతమంది అక్కడికి పిలిపించి తాళ్లతో వారిని కట్టేసి, షడ్రక్ మెషక్ అబేద్నగోలు తాళ్లతో కట్టేసేసి ఆ 7 అంతలు వేడిమి అయిన అగ్నిగుండంలో వారిని పడవేయమని చెప్పినప్పుడు వారిని పడవేశారు. బైబిల్లో ఏం రాయబడిందంటే, పడవేసిన వారు ఆ వేడికి వారు చనిపోయారని బైబిల్లో లిఖితం చేయబడి ఉంటుంది. అందుకు పడవేసిన వారు 22వ వచనం 3వ అధ్యాయం 22వ వచనం, పడవేసిన వారు కాల్చబడినారు. ఎవరైతే అగ్నిగుండంలో వేయబడ్డారు, ఇంకా వాళ్ళ సంగతికి మనం రాలేదు, కానీ వారిని వేసిన వారు బలిష్ఠులైన వారు వేడిమికి కాల్చబడ్డారని వాక్యం సెలవిస్తా ఉంటుంది. వేసిన తర్వాత రాజు చూస్తానే ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యం కలిగింది. 24వ వచనంలో ఆశ్చర్యపడిన రాజును మనం చూస్తా ఉంటున్నాం. ఆ సైనికులను పిలుస్తున్నాడు, అధికారులను పిలుస్తా ఉన్నాడు. ఇదిగో మీరు ముగ్గురిని వేశారా? ఎంతమందిని వేశారంటే, రాజాన్ని ఆజ్ఞ ప్రకారం మేము షడ్రక్ మెషక్ అబేద్నగోలనే వేశాం, ఇంకెవరిని వేయలేదు అని చెప్పినప్పుడు రాజు అంటా ఉన్నారు, మీరు ముగ్గురిని వేశారు కానీ నేను 4 అక్కడ నాకు కనిపిస్తా ఉంటున్నాను. 25వ వచనంలో అంటాడు, మహోన్నత అక్కడ అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను. 25వ వచనంలో ఈ విధంగా ఉంటాను. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచు సైనికులతో అంటున్నాడు, మీరు 3 వేశారా 4 వేశారా? మీరేమో 3 వేసినప్పుడు వారిని బంధించి వేశారా, బంధించకుండా వేశారు? రాజా మేము బంధించాం, గట్టిగా వారిని చేతుల్లో వాళ్ళని కట్టేసేసి ఇవన్నీ వేసేసి మేము లోపలికి పడగొట్టేసేసాం. రాజు అంటా ఉన్నాడు, నేను 4 మనుషులు నాకు కనిపిస్తా ఉంటున్నారు. అంతేకాకుండా వారు అగ్నిలో
అగ్నిలో సంచరించుట, అగ్నిలో వేసి పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కాళ్ళు ఇవన్నీ కాలిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కాలిపోయినప్పుడు 60% కాలిపోయారు, 80% కాలిపోయారు. ఇక లాభం లేదని వార్తలు వస్తూ ఉంటాయి. 7 అగ్నిగుండమును వేడి చేసి దాంట్లో పడవేస్తే అక్కడైతే కట్టబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో సంచరిస్తున్నారు అన్నమాట మనం కనిపిస్తున్న. ప్రియ ప్రేక్షకులు, నీ పరిస్థితి ఏమైనా, ఏ బంధకాల్లో ఉంటున్నావో, మరి ఆ పాపం అనే బంధకాల్లో ఉంటున్నావేమో, ప్రేమ అనే బంధకాల్లో ఉంటున్నావేమో, ప్రేమ అనే బంధకాల్లో పడిపోయి నష్టపోయావేమో, లేదా ప్రేమ బంధకములలో పడిపోయి తాగుడుకు, వేరే అలవాట్లకు, చెడు అలవాట్లకు వెళ్ళిపోయావేమో. ఈ యొక్క ప్రేమ అనే బంధకాన్ని బట్టి నువ్వు జీవితం మీద విరక్తి వచ్చిందేమో, నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు మోసం చేశారేమో, ఇక నీ బ్రతుకుట ఎందుకు అని ఒకవేళ బాధపడుతూ, ఒకవేళ ఇది ఎందుకు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈ మాట నువ్వు వింటా ఉంటే నీ బంధక ప్రభు అంటా ఉన్నాడు, నీ బంధకంలో నుంచి నేను విడిగా అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను బంధించి అగ్నిగుండంలో పడవేస్తే వారి బంధకాలు ఊడిపోయాయి. వారు అగ్నిగుండంలో ఒక పార్కులో ఏ విధంగా తిరుగుతూ ఉంటారో ఆ విధంగా వారు తిరుగుతా ఉన్నారు. వారు ముగ్గురు లేదా అక్కడ ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఉండినట్లు రాజు గమనించినట్లు మనము చూస్తా ఉంటున్నాము. అక్కడ రాజు అంటా ఉన్నాడు, 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అంటా ఉన్నాడు, నేను 4 చూస్తా ఉంటున్నాను. 4వ వ్యక్తి యొక్క రూపము దేవతల రూపమును పోలేదు. డిఫరెంట్ పర్సన్ గా కనిపిస్తా ఉన్నాడు, ఒక బ్రైట్ పర్సన్ గా కనిపిస్తా ఉంటున్నాడు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వంటి వ్యక్తిగా కనిపించడం లేదు, కానీ ఒక దేవత, వారి భాషలో చెప్తా ఉన్నాడు, రూపంగా అతడు కనిపిస్తా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితులలో నీవు ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఇక్కడ నాకు ఎవరు ఉంటా ఉన్నారు, ఎవరు నాకు సహాయం చేయటం లేదు. నాకు అందరు మోసం చేసి నన్ను విడిచిపెట్టి వేశారు, నా ద్రవ్యం తీసుకున్నారు, నన్ను మోసం చేశారు. నేను వారికి సహకారిగా ఉంటే వారు ఇప్పుడు నాకు నష్టం కలిగజేస్తా ఉన్నారు. ఏంటి నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు, పరమందుంటున్న దేవుడు ఇదమంటా ఉన్నాడు సుటిగా. నీ సమస్యలలో, నీ బాధ, సమస్య వచ్చింది, షడ్రక్ మెషక్ అబేద్నెగో సమస్య వచ్చింది. ఆ సమస్యలో దేవుడు వారి వెంట ఉండినట్లు మన ఆనాడు 1000 సంవత్సరాల క్రితం అగ్నిగుండములో సంచరిస్తున్న వారితో ఉన్న దేవుడు ఈ దినం అంటా ఉన్నాడు, నీవు నా వైపు చూడు, నన్ను పిలుచు, నువ్వు నన్ను పిలిస్తే నీ హృదయంలోనికి నేను వస్తాను, నీ సమస్యలు నేను తీరుస్తాను, నీ బాధను నేను తొలగిస్తాను, నీకుంటున్న ప్రతి విధమైన ఆ యొక్క బాధ వేదన నుంచి నేను విడుదల కలగజేస్తానని ఆ ప్రభు అంటా ఉన్నాడు. అదినం అదే జరిగిందంటో, అదినం అదే సంగతి జరిగింది. రాజు అంటా ఉన్నాడు, నేను 4వ వ్యక్తిని చూస్తా ఉంటాను, 4వ వ్యక్తి యొక్క రూపము దేవరూపమును పోలినదని వారికి చెప్పినాడు. అంతేకాకుండా 26వ వచనం అద్భుతమైన మాట అక్కడ కనిపిస్తా ఉంది, చూడండి. అంతటా రాజైన నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, వారేమో వేసిన వారు అక్కడికి వెళ్తేనే వారు కాలిపోయినట్లు మనం చూస్తా ఉంటున్నాం. ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో నుండి హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, ఎంత గొప్ప మహుడైన దేవుడు ఇది మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ సమస్య నీకు చాలా పెద్దగా కనిపించేది, ఆ సమస్య నీకు అసాధ్యంగా కనిపించచ్చు, ఆ నొప్పి నీకు అసాధ్యమైనదిగా ఉండొచ్చు, ఆ రోగం నేను చనిపోతానని నువ్వు దిగులుతూ ఉంటావు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆనాడు అగ్నిగుండములో నుంచి షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి వస్త్రాలు కూడా కాలిపోకుండా వారిని బయటికి తీసుకొని వచ్చిన దేవుడు. అదో రాజట వాకి తెరిపోయింది, అగ్నిగుండాన్ని ఆపు చేయించేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నా దగ్గరికి రండి అని వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ 27వ వచనంలో అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరం
శరీరములకు అగ్నియే హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచి అర్థంన చిన్న ఇది ఉంటే నా యొక్క చీక్ మీద డాక్టర్ దగ్గరికి వెళ్తే డర్మటాలజిస్ట్ డాక్టర్ అన్నాడు, ఆయన కొంచెం మీకు ఒక 2 minutes ఇది చేసేస్తాను అన్నాడు. చిన్న అనిస్థిషియా అక్కడ ఇచ్చాడు. అక్కడ కాళ్ళు స్మెల్ వచ్చేసింది, కాలినట్లు. ఆ కాల్ చేసి అది తీసేశాడు. ఆ చిన్న దానికి అగ్ని స్మెల్ వచ్చినప్పుడు అగ్ని 7 అంతలుగా చేసిన అగ్నిగుండంలోంచి బయటకు వస్తే వాళ్ళ వస్త్రములలో వాసన లేదు, ఒక్క వెంట్రుక కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ప్రేక్షకులు, ఇది నాకు జరిగిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. వారిని వేసేయండి అని చెప్పిన రాజు నెబుకద్నెజరు అంటా ఉన్నాడు, మీరి దేవుడు పూజార్హుడు. 28వ వచనం, మీ దేవుడు పూజార్హుడు. 29వ వచనంలో, మరి వీరి వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు, ఎవరైనా వీరి దేవుణ్ణి ఒకవేళ దూషిస్తే వారిని నేను తుత్తునీయలుగా చేస్తానని ఆనాడు పలికిన మాట మనం. అంతేకాదు అంటే 30వ వచనం, 3వ అధ్యాయం 30వ వచనంలో రాజు వారిని ముగ్గురిని సంస్థానములో హెచ్చించినట్లు మనం వాక్యం పాఠం నేర్చుకున్నాం. అగ్నిలో సంచారం చేశారండో. ఈనాటి వరకు అగ్ని మీద కూడా నడిచారని పేపర్లలో చెప్తాం, కానీ అగ్నిలో సంచారం చేసిన ఆ సంఘటన ఎప్పుడు, ఇది ఒక్క సంఘటన ఆనాడు జరిగింది, మరి ఎప్పుడు కూడా జరగల. పరీక్షలో ప్రభు వారికి విజయం ఇచ్చాడు. రాజు నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ సంస్థానం అందరికీ చెప్పేశారు, ఈయననే నిజ దేవుడు, నేను దేవుణ్ణి ప్రకటించడం లేదు కానీ ఆ దేవుని గొప్పతనాన్ని మీకు తెలియజేస్తా. ఇంత గొప్ప దేవుడు అంటా ఉన్నాడు, నేనున్నాను కదా. ఎందుకు నిరుత్సాహపడిపోతావు, ఎందుకు బాధపడిపోతావు, ఎందుకు దుఃఖిస్తావు, ఎందుకు జీవితం మీద విరక్తి తెచ్చుకుంటా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు, నా దగ్గరికి రా. ఆయన అంటా ఉన్నాడు, నేను నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాను, నన్ను పిలిస్తే నేను నీ హృదయంలోనికి వస్తాను, నీ యొక్క సమస్య నేను తీరుస్తానని ప్రభు అనే సమయంలో ఆశిస్తున్నావా? ఈ దేవుడు నీ దేవుడుగా ఉండాలని, ఈ దేవుడు నీ సమస్యను తీర్చాలని, ఈ దేవుడు నీకు శాంతి సమాధానం ఆశిస్తా ఉంటే ఎందుకు నాతో కూడా కలిసే ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అగ్నిలో సంచారం, అగ్ని మీద నడిచారేమో కానీ మనుషులు, అగ్నిలో సంచారం ఒకేసారి జరిగింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు అగ్నిలో సంచరిస్తా ఉంటే, ఆ గుండంలో సంచరిస్తా ఉంటే మీరు వారి వెంట ఉన్న దేవుడు, ఇది నేను మీ వెంట ఉంటాను, మీ సమస్య నేను వారి సమస్యను తీర్చిన దేవుడు మా సమస్యను కూడా తీరుస్తామంటారు. ఎందరైతే ఈ యొక్క సందేశం విని ఈ దేవుడు నాకు కావాలి, ఈ ప్రభు నాకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నారు, వారందరి యొక్క అవసరాలను తీర్చండి. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదలను వారికి దయచేయమని మహాఘనుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక, ఆమేన్. ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన.